నా పిల్లలు నాతో ఉన్నారు. వాళ్లకు నేను తండ్రిని. నీకు నాకు ఎలాంటి వరుస లేదు, బంధం లేదు, బాధ్యత లేదు. నీకు నన్ను నాన్న అని పిలిచే హక్కు కూడా లేదమ్మా. నువ్వు వాదించి మమ్మల్ని రోడ్డుకు లాగానని మాత్రం చూడకు. అరే, ఏదో గుట్టుగా పరువు మర్యాదలతో బ్రతుకుతున్నావు. దయచేసి ఇక్కడి నువ్వు వాదించి నన్ను విసిగించకు. నువ్వు ఎన్ని కారణాలు చెప్పినా కూడా నేను నిన్ను కూతురుగా అంగీకరించు. నాకు ఉన్నది ఒక కూతురు, ఒక కొడుకు మాత్రమే. అది ధరణి బాలులే. నువ్వు వాళ్ళ మాటలు నమ్మి అపోహపడి నా జీవితానికి ఇబ్బంది కలిగించుకో. వెళ్ళిపోమ్మా. లేదు, నాకన్నీ నిజాలు తెలుసు. మీరే నా తండ్రి అనడానికి అన్ని ఆధారాలున్నాయి. నేనే మీ కూతుర్ని. నాకు ఈ విషయం తెలిసిన మరుక్షణం నుంచి మీతో ఈ నిజం చెప్పాలని ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ అప్పుడు మీరు అక్కడ లేరు, దుబాయ్లో ఉన్నారు. చాలా సార్లు చెప్పడానికి ట్రై చేశాను, కానీ వీలు పడలేదు. చిన్నతనం నుంచి నాన్న కోసం, నాన్న అని పిలవడం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూశాను. మధ్యలో పొరపడ్డాను. కానీ నాకు నిజం చాలా క్లియర్గా తెలిసిపోయింది. మీరు కాదన్నా నేనన్నది నిజం. నేను మీ కూతుర్ని, మీరు నా కన్న తండ్రి. ఇందులో నేను భ్రమపడ్డానికి ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. నేను మిమ్మల్ని ఆప్యాయంగా నాన్న అని పిలవాలని వెయిట్ చేస్తున్నాను. ఒక్కసారి నా కళ్ళలోకి సూటిగా చూడండి. నా బాధ, ఆరాటం, నేను పడుతున్న తపన మీకు కనబడట్లేదా? ప్లీజ్ నాన్న, ట్రై టు అండర్స్టాండ్. మీరు నా కన్న తండ్రి కాకపోతే నేనెందుకు ఈ గుమ్మం దగ్గరికి వస్తాను? మిమ్మల్ని నాన్న అని ఎందుకు పిలవాలనుకుంటాను? మీరు నమ్మడం లేదు, కానీ నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నమ్మడానికి బలమైన సాక్ష్యాలున్నాయి. నా విట్నెసెస్ నాకు ప్రూఫ్స్. యాక్సెప్ట్ మీ. యాక్సెప్ట్ మీ యాజ్ యువర్ డాటర్. ప్లీజ్ నాన్న, మిమ్మల్ని వేడుకుంటున్నాను. కాలు పట్టుకొని బ్రతంలాడుకుంటాను. పాపం, తను నాన్న కోసం చాలా ఆరాటపడుతుంది. ఏళ్ల తరబడి ఎదురు చూసింది కదా. నాన్న నాన్న అని తప్పించిపోతుంది. నాన్న అని పిలవడం కోసం చాలా ఫీల్ అవుతుంది. ఒకరికి మించి ఒకరు డైలాగులు బాగా చెప్తున్నారు. తల్లిదండ్రుల్ని మించి గొప్పగా నటిస్తున్నాం. స్క్రిప్ట్, డైరెక్షన్ మీ అమ్మదేనా? ఆవిడే రిహార్సల్స్ చేయించిందా? అయినా ఇన్నేళ్లు మీ అమ్మ దగ్గరే పెరిగావు, మీ నాన్నతో కలిసావు. నీకు మీ అమ్మ మీ నాన్న ఎవరో చెప్పలేదా? ఎవరిని పడితే వాళ్ళని చూపించి నాన్న నాన్న అనమని నేర్పిందా? ఇదేనా మీ సంస్కారం? ఇదేనా ఆ తల్లి బుద్ధి? ఆవిడికి గుణగణాలు లేకపోతే నీ ఆలోచనలేం చచ్చాయి? కాని తండ్రిని పట్టుకుని నాన్న నాన్న అని ఆరాట పడుతుందంట. ఆరాటం లోకం చూస్తే నవ్విపోతారు. నువ్వు తెగబడితే మొహం మీదే ఉమ్మేస్తారు. ఆవిడ నేర్పడం, నువ్వు రావడం. చూడండి, మీరు నా కన్న తల్లి కాకపోయినా మా నాన్నకి భార్యగా మిమ్మల్ని గౌరవిస్తున్నాను. మీ వయసుకి వాల్యూ ఇస్తున్నాను. నోటికొచ్చినట్టల్లా మాట్లాడి ఇన్నేళ్లు నన్ను కన్న కూతుర్లా పెంచిన మా అమ్మని అమర్యాదగా మాట్లాడకండి. మీరు మర్యాద తప్పి మాట్లాడితే నేను మీతో మరోలా మాట్లాడాల్సి వస్తుంది.
ఆవిడ నేర్పే గుణగణాలకు మీరెవ్వరూ సాటిరారు. షీఈ్ ఎ గ్రేట్ మదర్. నేను తన కన్న కూతుర్ని కాదని తెలిసినా తన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది. నేను వెళ్ళడం ఆమె భరించలేక మౌనంగా రోధిస్తుంది. అయినా నేను నా తండ్రి మీద ప్రేమతో వచ్చాను. మీరు తప్పుగా మాట్లాడి తప్పు చేయకండి. చూసారా చూసారా ఎలా మాట్లాడుతుందో? మర్యాద మర్యాద అంటూనే మర్యాద తీసే మాటలు మాట్లాడుతుంది. బుద్ధి తక్కువ మనుషులు, బుద్ధి తక్కువ పెంపకాలు. అరే ఉస్కో అంటే పరిగెత్తుకొచ్చినట్టు ఆవిడ చెప్పిందంట, ఈవిడొచ్చిందంట. మర్యాదగా వెళ్తావా లేదా? మర్యాదగా శారదా, వెళ్ళు. శారదా, ఆగు, కాసేపు ఆగు. మధు, ప్లీజ్ పెద్ద చేయకమ్మా, గొడవ పెద్ద చేయకు. ఇంటి ముందు రచ్చ చేయకమ్మా, ఇరుగు పరుగు మమ్మల్ని చూసి నవ్వుకునేలా చేయకమ్మా. వెళ్ళమ్మా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. చదువుకున్నదానివి, సంస్కారం ఉన్నదానివి, మళ్ళీ మళ్ళీ నాతో చెప్పించుకోవద్దు. శారద అన్నట్టు నీ మర్యాద నువ్వు కాపాడుకుంటే అందరి మర్యాదలు నిలబడతాయి. వెళ్ళమ్మా. ఏమండి, వీళ్ళు ఇలా మాటలతో వినే రకాలు కాదు. వెళ్ళమంటే ఎలా వెళ్తారు? మొండిగట్టాలండి. తగులుకున్నారంటే దరిద్రం తగులుకున్నట్టే. ఏళ్ళనాటి శనన్న వదులుతుందేమో కానీ ఈ దరిద్రాలు వదలవు. గెంటేదాకా గుమ్మం దాటరు. వెళ్ళు వెళ్ళు. నీకు ఇంట్లో స్థానం లేదు. మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళు. ఒక్క అడుగు ఈ ఇంటి వైపు వేసే ప్రయత్నం చేస్తే కాళ్ళు విరగొడతాను. వెళ్ళు. ఎలా వచ్చావో ఆ దారినే వెతుక్కుంటూ మీ ఇంటికి వెళ్ళు. ఇక్కడ నీకు స్థానం లేదు. మీరు తిట్టినా కొట్టినా గెంటినా తరిమినా నేను లోపలికి కానీ బయటికి నడవను. ఇక్కడి నుంచి కదలను. చూడండి నాన్న, మీరే మా నాన్న. మీరు నన్ను ఇంట్లోకి పిలిస్తే సరే సరే, అప్పటిదాకా నేను వెనక్కి అయితే వెళ్ళను. ఇక్కడే ఉంటాను. మీరు నన్ను కొట్టినా తిట్టినా, మీకు తోచింది ఏం చేసినా సరే, నన్ను మాత్రం ఇక్కడి నుంచి బయటికి పంపించలేరు. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, మీరే నా కన్న తండ్రి, కన్న తండ్రి. వర్షం పడ్డా, పిడుగులు పడ్డా అడుగు వెనక్కేసేది లేదు. మీ కూతురుగా ఇంట్లో బ్రతకడమో లేకపోతే ఆ కోరికతో ఇక్కడే చావడమో తేల్చుకుంటాను. అయ్యో, ఏంటండి ఆ పిల్ల మాటలు పట్టించుకుని నిలబడి చూస్తున్నారు? పదండి లోపలికి. పదండి పదండి. ఒరేయ్ పదరా, పదండి పదండి.